నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మన జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ ఈ క్యాండిడేట్ హైలైట్ అయిపోయాడు, హైలైట్ అయిపోయాడు. ఏంటంటే దాక్కుని ఒకసారి వేయండి, ఇక్కడ మోడీని చూస్తే ఎలా వంగిపోతారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎలా వంగిపోతారు అని వెకిలాశాలు వేసి బాగా వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరినీ పోగొట్టడం. సో నేను ఇదివరకు కూడా చెప్పాను, కొడాలి నాని అరెస్ట్ ఉంది మహానాడు అయిన తర్వాత అని. మర్చిపోయారు అందరూ? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లోకేష్ గారు తన పనేదో తను చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తూ స్త్రీ శక్తి పేరుతో 33% రిజర్వేషన్ అనౌన్స్ చేసేసి గర్వంగా నుంచుంటే మన గుట్కా నాని కూర్చుని ఎక్కడో మూల పడుకోకుండా పోయి అక్కడ పెట్టిన ఒక బోర్డు మీటింగ్కి వెళ్ళకుండా వచ్చిన తర్వాత బయటకు అలా వల్లభనేని వంశీ ఎలా వెళ్ళిపోయాడు, దాక్కుని ప్రశ్న చూస్తే బాబోయ్ మళ్ళీ లోకేష్ లేపుతంతాడేమో అన్న భయంతో ఎలా వెళ్ళిపోయాడు. అదే రీతిలో వెళ్ళిపోకుండా హై హిట్ లిస్ట్ టార్గెట్లో ఉన్న కొడాలి నాని, రోజా సెల్వమణి ఇద్దరు కూర్చుని పెచ్చగా వాగేశారు. ఆఖరికి రోజా ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చెల్లెళ్ళకి, దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చెప్పుకోవాలంటే పిల్లల్ని కానీ, అసలు నువ్వు ఇప్పుడు కనుంటే నీకు ఖచ్చితంగా 30,000 ఇప్పించేదాన్ని నేను. నిజం. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం రోజా సెల్వమణితో మొదలు పెట్టండి, 3వ బిడ్డను కంది మన ఆంధ్రప్రదేశ్ కోసం అర్జెంటుగా 30,000 ఇవ్వండి. పోనీ నువ్వు చెప్పాల్సింది ఇదే మాట తిరిగి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కూడా వెళ్ళి ప్రచారం చేయంటే ఎలా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది. ఇట్లా గలీజ్ మాటలన్నీ మాట్లాడేసింది రోజా. స్త్రీ శక్తి పేరుని అవహేళన కూడా చేసింది. దాంతో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అబ్బా ఏంటి మూకాసులు వీళ్ళు మారరా అని చెప్పి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కడ మొదలైంది? కార్యకర్తల్లో ఒక బర్నింగ్ పాయింట్ వచ్చింది. కొడాలిని అరెస్ట్ చేయండి ముందు అన్న నినాదాలు ఎక్కువ మొదలైపోయింది. లోకల్ పబ్లిక్ కూడా ఏంటి కొడాలిని వదిలేశారు అని చెప్పిన టెంపరేచర్ పెరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఉపాధి హామీ పథకాల కేసును తీసి దుమ్ము దులపబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. చెప్పానా? మహానాడు అయిన తర్వాత ఉంటుందని చెప్పానా? కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కొడాలి నాని అరెస్ట్కి. రోజా అరెస్ట్ ఎప్పుడవుతుందో నాకు తెలియదు. మళ్ళీ నన్ను అందరూ బ్లేమ్ చేసేవాళ్ళు. నాకు అసలు తెలియదు రోజా ఎప్పుడు అరెస్ట్ అవుతుందో, అసలు అరెస్ట్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. మీరందరూ ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, సార్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. ఆ టాపిక్ పక్కన పెడితే కొడాలి నానికి మాత్రం గనగన గంటలు మోహిని. ఈ వారంలో కొడాలి నాని ఖచ్చితంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు ఇవ్వండి, పోలీస్ సెర్చ్ మొదలవుతుందో ప్రవృద్ధుడు పారిపోతాడు. అంటే హైదరాబాద్కి వచ్చేస్తారు, లేకపోతే గోవాకి వెళ్ళిపోతారు. వల్లభనేని వంశీ వెళ్ళిపోయాడు చూడండి, గోవాలో షిప్లో దక్కున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేదాకా మొన్న. అదే రీతిలో కొడాలి వెంకటేశ్వర కూడా పారిపోవడానికి వేరే ప్రయత్నాలు చేస్తాడు. ఏది ఏమైనా కూడా ఈ వారం నుంచి 10 రోజుల్లోపు ఈ క్యాండిడేట్ అరెస్ట్ అవడం ఖాయం. ఎక్కడో ఒక మూల కూర్చుని తనపైన కేసులు ఏదో ఒక రోజు లైమ్ లైట్ చూస్తే అప్పుడు మా కర్మను అనుభవించకుండా లేపి వెక్కిరించి ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారంట మీరు మోడీ గారి కంటే సీనియరా, పవన్ కళ్యాణ్ కంటే సీనియరా, ఏం బ్రతికిది, నువ్వు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఈ రోజు దాకా నడువు వచ్చి సాష్టాంగ నమస్కారాలు పెట్టరు. రాజకీయంగానే చేస్తారు. దే నో దే రెస్పెక్ట్. వాళ్ళకి ముందు వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం తెలుసు. తనకు తను రెస్పెక్ట్ చేసుకోవడం తెలియని వ్యక్తి ఎవరు? నువ్వు, నీ తర్వాత నీ బాస్. మోడీ రాగానే కాళ్ళకు దండాలు పెడతారు. ఏంటి ఇక్కడ? అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎలా నమస్కారం పెడతారో మోడీ గారికి, అది కూడా ఏంటి ఇక్కడ. సో ఈ కొక్కిరే చేష్టలు చూసిన తర్వాత టీడీపీలో మహామంట పుట్టింది అందరికీ. అది కూడా మహానాడు రోజు చేసిన మహామంట. మహానాడు డిబేట్ అయిపోయిందా, మేము పెట్టిన మీట్కే అయిపోయిందా అని చెప్పి రెచ్చిపోయాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ డీవియేషన్ లేకుండా ఇతని అరెస్ట్కి సన్నాహాలు మొదలవుతున్నాయి. ఈ వారం అంటే శని ఆదివారం వదిలేసేయండి, కొంచెం అలసిపోతారు కదా అందరూ. సోమవారం మంగళవారం నుంచి కొడాలి నాని మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మహానాడు ఎంత బాగా జరిగిందో గుర్తుంది. అట్ ద సేమ్ టైం ఇతను వాగిన కారు కోతలు బాగా గుర్తున్నాయి. ఈ దెబ్బకి కొడాలి నాని నా దృష్టిలో ఇతని పైన ఉన్న కేసులకి ఇన్వెస్టిగేట్ చేయడానికి రిమాండ్లో కనీసం 2 సెంచరీలు గడుపుతాడు, జైల్లో ఇన్వెస్టిగేషన్కే గడుపుతాడు. మొత్తం బయటకు వచ్చి ఒక మూల శుద్ధపూసలో కూర్చుంటాడు. మొత్తం అతని చరిత్ర బయటకు వస్తుంది కదండి, డీటెయిల్డ్గా టెలివిజన్స్ అన్ని చెప్తారు కదా. ఇప్పటిదాకా కేసులోనే ఉన్నాయి. దాన్ని కూలంకుషంగా ఒప్పదీసి ఏమేమి ఎలా మెక్కాడన్నది విషయం బయటకు వచ్చిన తర్వాత సిగ్గుపోయే, పరువు పోయే, చివరికి తన సామాజిక వర్గానికి కూడా మొహం చూపించుకోలేని పరిస్థితికి ఈ కొడాలి నాని వెళ్ళటం ఖాయం. సో మీ అందరి దృష్టిలో కొడాలి నాని రిమైండ్లోకి తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటాడు?
సెంచురీయా 2 సెంచురీలా? సెంచురీ కంటే తక్కువ రాస్తే నేను ఊరుకోనబ్బా, చాలా కేసులు ఉన్నాయి మా పైన. ఖచ్చితంగా 2 సెంచురీలు కొట్టాలి నా దృష్టిలో. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో రాయండి. అండ్ రోజా సెల్వమణి డైరెక్ట్గా పిల్లలు కంఠం విషయంలో అవహేళన చేసిన దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.